మరి అనగానే ఎప్పుడైనా సరే ఇంట్లో ముసలాళ్ళు ఉన్నారనుకోండి, ముసలాళ్ళు ఉండగానే వాళ్ళకి మంచి కాఫీ ఇవ్వకుండా ఈ కోడలు ఏం చేస్తుందంటే మా ఆయనకి ఇవ్వాలి అని పట్టుకెళ్ళిపోతుంది. మరి నాకు కాఫీ ఎప్పుడు ఇస్తావు, నాకు ఎప్పుడు టిఫిన్ పెడతావు అంటే తర్వాత పెడతానులే, ఇంకా పాలు రాలేదు వీళ్ళు రాలేదు అని చెప్పారు. ఈ ముసలాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆస్తి అంతా వాళ్ళకే కదా అంటున్నారు. అంటే కనిపిస్తున్నా సరే వాళ్ళ స్వభావాలు లక్షణాలు వీళ్ళు రాగం ఎలా ఉంది, వాళ్ళకే కదా వాళ్ళు ఎంత చేసినా ఏముంది, వాళ్ళు ఎంత మన మీద ఇట్లా చేసినా సరే ఏముంది, అంతా కలిపి ఎవరు తినాలి, వాళ్ళే కదా తినాలి. వాళ్ళ కోసం చక్కగా సదుపాయంగా చేసుకొని వీళ్ళు మాత్రం అలాగా నొలక మంచం మీద పడేసేసినా సరే మళ్ళా ఏమిటి మీకే కదా ఇదంతా మీకే కదా అని చెప్పడం. అంటే ఈ ప్రకారంగా అత్యంత వివిక్తయోహో అంత స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నా సరే వివిక్తం అంటే అది, అవివిక్తం అంటే చాటుగా అవ్యక్తంగా మసకగా ఏం లేదు కదా, దాని ధర్మాలు వేరు మన ధర్మాలు వేరు అని తెలుస్తున్నా సరే, వాళ్ళు చేసే పనులు వేరుగా తెలుస్తున్నా సరే, వాళ్ళ గుణగణాలన్నీ తెలుస్తున్నా సరే మనం మోహం ఎలాగా లాగుతుందో చూడండి. అందువల్ల మోహానికి మనం ఏం చేస్తున్నాం, ఇంకా దానికి జిగురు పెంచుతూ ఉన్నామే తప్ప గుణగణాలను అర్థం చేసుకొని వాటి ధర్మాలను అర్థం చేసుకొని స్వభావ లక్షణాలను అర్థం చేసుకొని మనము వివేకం చేసుకుంటే ఎంత బాగుంటుంది. చేసుకో, దేహ ధర్మాలను తెలుస్తూనే ఉన్నాయి, ఆత్మ లక్షణం అనేది తెలుస్తున్నది. మళ్ళా దాని నాదే దేహం నేనే దేహం అంటే ఎలా కుదురుతుంది? చచ్చిపోతున్నామని తెలుస్తూనే ఉంది, దేహం స్వాధీనంలో లేదని తెలుస్తూనే ఉంది, అయినా నేను ఇంకా బతుకుతాను అనుకుంటే ఏం లాభం? ఇట్లాగా అత్యంత వివిక్తయోహో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా తెలుస్తున్నప్పటికీ కూడా ఈ జనాలు వివేకం చేయకపోవడము, దానివల్ల కలిగిన నష్టము ధర్మధర్మిణోహో, ఆ ధర్మము ఏంటి ధర్మం ఏమిటి అనేది ఇంత స్పష్టగోచరమైనప్పటికీ కూడా కలుపుకొనే వ్యవహారం చేస్తున్నారు కాబట్టి, వివేకం చేయడం లేదు కాబట్టి మిథ్యాజ్ఞాన నిమిత్త. ఇది ఎందుకు వచ్చింది? మిథ్యాజ్ఞానం వల్ల వచ్చింది, తప్పు తెలివి వల్ల. తప్పు తెలివిని ధారణ చేసుకొని ఉన్నాడు కాబట్టి, తప్పుని బాగా ధారణ చేసి పెట్టాడు కాబట్టి మిథ్యాజ్ఞాన నిమిత్తం వల్ల సత్యానృతే, ఈ సత్యాన్ని అనృతాన్ని ఉన్న వస్తువుని లేని దాన్ని కలుపుకొని నశించిపోయేదాన్ని నాశనం కాని దాన్ని చైతన్య విషయాన్ని అచైతన్యాన్ని కలుపుకొని నేను వేరు వాళ్ళు వేరు అని తెలిసినప్పటికీ కూడా జనాలు ఎంత చేస్తున్నారో చెప్పరు. ఉంటుందా? ఇలాగా చాలా ఎక్కడ చూసినా సరే జనాలు చేసే పనులన్నీ కడుపు గట్టుకొని సంపాదిస్తారు, వాళ్ళకి మాత్రం ఊరికే చేస్తుంటారు. ఎవరికి? పిల్లలకి. వీళ్ళు కడుపు కట్టుకొని ఉంటారు, ఒక పైసా ఖర్చు పెట్టరు. చేసి పోగేసి కట్టలుగా వాళ్ళ చేతికి చేస్తుంటారు. నేను బజారుకు పోతున్నాను అంటే ఇంత కట్టించా, వీడు బజారుకు పోయేటప్పుడు మాత్రం 10 రూపాయలు తప్ప ఎక్కువ పెట్టుకునేది లేదు, నడిచిపోవడం. ఇట్లాగా మనుషులు ఇంత చక్కగా గోచరమవుతున్నా సరే ఇదే మోహమకారాలయ్యా. ఇది తాకుండా ఏదో అని ధర్మసత్రాలని ఆశ్రమాలని అని చేసేస్తుంటారు, మళ్ళా గుళ్ళు గోపురాలకు పెట్టేస్తుంటారు. ఇక్కడుండేటువంటి దేవుడు కన్నా గొప్పవాడు ఎక్కడున్నాడు? వీడినేమన్నా అర్థం చేసుకున్నామా? ఈ శరీరస్థుడైనటువంటి వాడిని ఏమన్నా బాగా చక్కగా చూసామా? ఇలాంటివన్నీ కూడా అవివేకంతో కూడుకున్న పనులు ఎక్కువ చేస్తుంటారు జనం. ఎందుకు చేస్తారో ఏమిటో వాళ్ళకే అర్థం కాదు. చూసారా, ఇలా వివేకం చేసుకోవాలి. చేసుకోకుండా జనాలందరూ కూడా ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. సత్యం ఏమిటి అసత్యం ఏమిటి అనేది తెలియకుండా
దాన్ని ఇంకా అవివేకం వల్ల మిథునీకృత్య ఒకటి చేసుకొని కలుపుకొని అహమిదం నేనిది అంటే నేనిది అంటే ఎన్నెన్ని వచ్చిందే నా మనస్సు నా ప్రాణము నా యొక్క శరీరము నా ఇంద్రియాలు నా ఇల్లు వాకిళ్ళు నా పిల్లలు నా భార్య నా వస్తువులు ఎన్నిటి మీద వచ్చేసింది అనమాట ఇది. కాబట్టి ఆత్మస్వరూప లక్షణము ఈ విషయాలకి దృశ్యమాన విషయాలకి అన్యంగా విలక్షణంగా విరుద్ధ స్వభావం కలిగి ఉన్నది అని తెలిసినా సరే అది చూసుకోవచ్చు కూడా. అయినప్పటికీ కూడా ఈ బాహ్య విషయాలన్నీ తన మీద పెట్టుకొని మనుషులు నేనిది అనడం జరిగింది. అహమిదం అనేది జరిగింది. ఇదం లక్షణం ఏమిటి? విషయ లక్షణం, అనాత్మ లక్షణం. అహం లక్షణం ఏంటి? చిదాత్మ లక్షణం, స్వరూప విషయం, అసంగ లక్షణం. మరి వ్యవహారం ఎలా ఉంది? మిథునీకృత్య కలిపేసుకొని ఉంది. మరి వివేకం చేశామా? ఇతరేతర అవివేకం బాగా ఉంది, పరస్పర అవివేకం బాగా పెట్టుకోవాలి. అది అహమిదం అని చెప్పేశారు. ఈ అహమిదం అనేటువంటిది మహామంత్రమై ఉన్నదా లేదా సర్వులకు? ఒక రకంగా ఉందా? ఒక చోట ఉన్నదా? ఎన్ని చోట్ల ఉన్నాయి? ఒక చోట లేదు. ఇది అంత ప్రపంచం అంతా ఉన్నదా? డంబ దర్పాలకంతా వెళ్ళడం, మనుషులు పెద్దంతో దురుపయోగాలు చేయడం, ఎన్నెన్నో దురుపయోగమైనటువంటి పనులంతా చేసుకుంటూ ఉన్నారు జగత్తంతా కూడా. ఇలాగా అర్థమవుతుందా? అందువల్ల ఎప్పుడైనా సరే సరే ప్రతిదీ విచారం చేయొచ్చు. ఇప్పుడు ఎవడైనా అనేక దేశాలను పిలిచి ఆతిథ్యం ఇచ్చిస్తాడు ఎవడైనా, స్వదేశంలో మాత్రం అందరూ కరువు కాటంతో ఉంటారు. అలాగా బాహ్యంగా ఈ దేహాన్ని మాత్రం బాగా షోగా చూసుకుంటాం, అంతఃకరణమేమో ఏడుస్తుంటుంది. ఆ అంతఃకరణాన్ని ఏమో రాగద్వేషాలతో నింపుతాం, ఆత్మ మాత్రం దానికి సంబంధం లేకపోయినా దానికి జోడిస్తుంటాం. ఇట్లాగా ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకోవడం అనేది అన్ని వైపులా ప్రతి అణువులో జరిగిపోయింది అనమాట. ఒకదాని ధర్మాలో దేనికి దానికి విడగొట్టి తెలుసుకోవడం అనేది జరగడం లేదు. అణువులు జరిగిందనమాట ఈ అధ్యాస. ఈ ప్రకారంగా జరిగి నేనిది నాదిది అనేది పెట్టుకొని ఉన్నారా లేదా? అహమిదం మమ ఇదం నేనిది అని పెట్టేసుకో, నాదిది నేనిది అని పెట్టేసుకో. అందువల్ల నాదిది అనగానే ఆత్మ సంబంధం పెట్టుకున్నాడు, అనాత్మ విషయాలు. నేనిది అనగానే అనాత్మ సంబంధం కలిగి ఉన్నాడు. తన్ను అనాత్మ సంబంధం చేసేసుకున్నాడు. సరే ఇవన్నీ ఇటు పెట్టాడు, తన్నే అటు పెట్టుకున్నాడు. ఇవన్నీ ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. ఎక్కడ జరిగింది? ఇక్కడ లోపల జరిగింది. బయటవన్నీ తనలో వేసుకున్నాడు, తన్ను వాటికి కలుపుకున్నాడు, బయట వేసుకున్నాడు. ఈ బుద్ధి మనలో ఉంది, ఈ బుద్ధి మనలో ఉంది. అందుకని ఎవరైనా సరే ఇలాగా ఇలా బుద్ధి కలిగి, ఇలా గుణం కలిగి, ఇలా స్వభావం కలిగి, ఇలా సంస్కారం కలిగి, ఇలాగా అవిద్యా జ్ఞానం కలిగి ఉంటున్నారే తప్ప, అధ్యాస జ్ఞానంతో ఉంటున్నారే తప్ప, వివేకం చేసుకొని మాత్రం ఇది నేను కాదు, దీనికి నేను విలక్షణమై ఉన్నాను అని మాత్రం ఆ జ్ఞానం మాత్రంగా ఎవరు లేరా? లేరు. ఆ జ్ఞానం మాత్రంగా ఉన్నాడు అనుకోండి, వీడు ఖాళీ డబ్బాతో జీవించటం, ఖాళీ అయిపోయి ఇది లేదు. ఎవరికైనా ప్రతి ఒక్కడికి ఇదే ఉంటుంది. వివేకం చేసుకున్నాడు అనుకోండి, వాడికి ఇట్లాంటిదేమీ ఉండనే. అందువల్ల తత్వవేత్తను ఎప్పుడైనా సరే ఏమిటి సార్
మీ యొక్క జీవిత పరమావధి లక్ష్యము ఏమిటి, గోల్ ఏమిటి అని అడిగారు అనుకోండి, గోల గీలా సత్యం ఇది అసత్యం ఇది అంతే. మరి ఎలా జీవించేది ఏమిటి? సత్యం ఇది అసత్యం ఇది అంటే ఎలా జీవించేది? అదేమి లేదు. మరి ఎక్కడుంటారు సార్ మీరు? ఎక్కడున్నా ఇంతే, సత్యం ఇదే అసత్యం. ఇంకా మీరు ఏం చేసి లోకానికి ఇచ్చిపోతారు? ఇదే సత్యం ఇదే అసత్యం ఇదే. ఇక సంసారులకి ఎట్లా ఉండదు, నేను అక్కడ ఉండాలనుకున్నాను, ఇలాగ అనుభవించాలనుకున్నాను, ఇలాంటి పనులు చేయాలనుకున్నాను, అలాంటి పనులు చేయాలనుకుంటున్నాను అంటాడు. కానీ ఇలాంటి తత్వ దృష్టిని కలిగి ఉండడం, ఈ తత్వ దృష్టిని ఇతరులకు చెప్పడము అనే మాట ఉండనే ఉంటుంది. ఏదో పెట్టుకో ఉంటారు వ్యవహార విషయం. ఈయన వ్యవహార విషయమే పెట్టుకోవాలి, పరమార్థ విషయమే కలిగి ఉన్నాడు అంటే లోకులు ఇదే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ యొక్క ద్విమంత్రాలు, నేను నిత్య స్మరణ అన్నమాట. నేను నాది, నేను నాది, అహమిదో నది బాగా గుర్తుపెట్టుకో. అందుకని ఎప్పుడైనా సరే వద్దు అన్నవాడికే ఇదంతా నాది కాదు, నేను కాదు, ఇదంతా నాది కాదు, నేను కాదు అనుకున్నవాడే స్వస్వరూప అవస్థానాన్ని చెందుతాడు. ఇదంతా నాది నేను అనుకున్నవాడు పంచభూత అవస్థానాన్ని చెందుతాడు. వాడికి నేను నాది అనుకుంటే దేన్ని అవస్థానంగా పెట్టుకుంటాడా? పంచభూతాలు. నేను కాదు నాది కాదు అని తెలుసుకున్నవాడు స్వస్వరూప అవస్థానమై ఉంటాడు. సత్యజ్ఞానం అనంత స్వరూపుడై ఉంటాడు. నేను కాదు నాది కాదు అనుకున్నవాడు, నేను ఇది నాది ఇది అనుకున్నవాడు పంచభూత అవస్థానం అయి ఉంటాడు. ఇదే తేడా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల సాక్షి మాత్రంగా ఉండాలంటే ఇది లేదు, కలిపేసేసుకొని తెలుసుకోవాలంటే సాక్షి దేన్నైతే ప్రకాశిస్తున్నాడో దానిలో చేరాలి. పంచకోశాల్లోకి, పంచభూతాల్లోకి, పంచ విషయాల్లోకి, అనాత్మ విషయంలోకి చేరుకొని ఉండాలి. ఇట్లాగా లోక వ్యవహారం అంతా అనాత్మ విషయంగా ఉంది, పంచభూత విషయంగా ఉంది, పంచకోశ విషయంగా ఉంది, పంచ విషయాత్మకంగా ఉంది. చూస్తే ఇదే. వాళ్ళకి మాత్రం స్వరూప విషయము, స్వరూప జ్ఞానము, వివేక జ్ఞానం లేదని. కాబట్టి తథాపి అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్య ధర్మాస్య అద్యస్య ఇతరేతర అవివేకేన అత్యంత వివిక్తయో ధర్మధర్మిణో అయినప్పటికీ కూడా ఇలాగా మనుషులు అవివేకంతోనే సంచరిస్తూ ఉన్నారు. ఇది మిథ్యాజ్ఞాన నిమిత్తం అయి ఉన్నది. సత్యానృతమితినీకృత్య, ఇది సత్యానృతాల్ని కలుపుకొని ఒక్కటిగా చేసుకొని ఉండడం అనేది మిథ్యాజ్ఞాన నిమిత్తం వల్ల జరిగింది. అది కూడా చెప్పేశాడు చూసారా. అందువల్ల స్కెచ్ ఉంటే మీరు పాయింట్అవుట్ చేసుకోండి. ఇదంతా ఏమిటి? మిథ్యాజ్ఞాన నిమిత్తమై ఉన్నది. మిథ్యాజ్ఞానమే. దీనికి కారణం ఏంటి? మిథ్యాజ్ఞానమే. ఈ అధ్యాసని ఏం చేయలేదు? వివేకం చేయలేదు. ఇతరేతర అవివేకం కలిగి ఉన్నది. మరి ఇది ఎంత ఇదిగా ఉన్నది? అత్యంత స్పష్టంగా ఉందా లేదా? వివిక్తయోహో అని. మరి వీళ్ళు లోకులు చేసే వ్యవహారము ఎట్లా ఉన్నది? అహమేదో. ఇది ఏ రకంగా ఉన్నది? నైసర్గికమై ఉన్న. ఏ రకంగా ఉన్నదంటే నైసర్గికమై ఉన్నది. స్వభావంగానే పుట్టుకతోనే జన్మత సృష్టిత ఉన్నది. ఇది ఇక్కడ చెప్పాడు. కాబట్టి పైన మనం చూసింది ఏమిటయ్యా అని చూస్తే ఈ భాష్య భాగంలో నేను ప్లస్ నాది అనేటువంటి దాన్ని ఆత్మని అనాత్మని విచారం చేశారు. ఇది పరస్పర విలక్షణంగా ఉన్నది, విరుద్ధ స్వభావాలు కలిగింది, విరుద్ధ ధర్మాలు కలిగింది. అయినప్పటికీ కూడా ఆ ధర్మాలని, ఆ యొక్క స్వభావాలని, స్వరూపాన్ని మనుషులు వివేకం చేయడం లేదు. ఆ చేయకపోవడం బట్టి, ఆ రకంగా వాళ్ళు భావించుకోవడం బట్టి, ఒక్కటిగా భావించుకోవడం బట్టి అది మిథ్యా విషయమై ఉన్నది అని అక్కడ చెప్పారు.
ఇట్లా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇది మిథ్యా విషయమై ఉన్నది అన్నప్పటికీ కూడా కనీసం వివేకానికి నోచుకున్నారా అంటే వివేకం మాత్రం చేయడం లేదు. ఇది కింద లాస్ట్గా చెప్పిన పాయింట్ ఇది. ఇలాగా స్పష్టంగా గోచరమానం అవుతున్నప్పటికీ కూడా, స్పష్టంగా లక్షణాలు తెలుస్తున్నప్పటికీ కూడా, బాగా అర్థమైపోయేటట్టుగా ఉన్నా సరే వివేకం మాత్రం చేయడం లేదు. జనాలు అసలు వివేకమే చేయరు, వివేకానికి నోచుకోరు. ఎంత చెప్పినా వినరు వాళ్ళు, చూసారా? అందువల్ల ఎన్ని రకాల ఆటుపోట్లు చూస్తున్నారో జనాలు. ఇన్ని రకాల ఆటుపోట్లు ఉన్నా సరే ఎందుకు తీయరా బాబు అంటే ఏంటో చేస్తావు, నా కర్మ అంటారు వాళ్ళు. అంటారా? బాగా ప్రత్యక్షంగా తెలుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడే విడదీసుకోనేదానికి ఉన్నా సరే ఆ లూజు ముళ్ళు అంటాం కదా, లూజు ముళ్ళు కనిపిస్తున్నా సరే ఇది మనం చేయలేములేండి, దేవుడు రావాలి లూజు ముడి తీసేదానికి అంటే ఏం చెయ్యాలి? చీమ చేతి మీద ఉన్నదనుకోండి, దాన్ని ఫూ అని ఊదేస్తే పడిపోద్ది కదా. అమ్మో 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 అని బాధపడి అది ఎవరో రావాలి తీయాలి అంటే ఎలాగా? అట్లాగా మనుషులు బాగా స్పష్టంగా గోచరమవుతున్నా సరే ఆ ధర్మం ఏంటి, ధర్మి అంటే ఏమిటి, ఈ లక్షణాలు ఆ లక్షణాలు బాగా తెలుస్తున్నా సరే, ఇది మిథ్యాజ్ఞానం అని తెలుస్తున్నా సరే, ఈ సత్యానృతములు బాగా కలుపుకున్నామని తెలుస్తున్నా సరే ఆ పరస్పరం మాత్రం వివేకం చేసుకోవడం జరగలే. అందువల్ల ఈ అవివేకం వల్లనే వాళ్ళకి మిథ్యాజ్ఞానం సంప్రాప్తమై ఉన్నది. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే, అత్యంత వివిక్తమైనప్పటికీ కూడా అన్నమాట, అత్యంత మరి అత్యంత వివిక్తమైనప్పటికీ కూడా ఏది వాళ్ళకి అలవాటులో లేదో చెప్పండి. వివేకం చేయడం అనేది అలవాట్లో లేదు. ఏది వాటికి వాళ్ళకి అలవాటు అయ్యన్నది అంటే సత్యానృతే మితిని కృత్యైతే, సత్యాసత్యాలని కలుపుకోవడం అనేదే వాళ్ళకి అలవాటు అయ్య. అందుకనే వాళ్ళకి ఆన్సర్ ఏం మిగిలింది చివరికంటే, నేనిది ఇది సర్వలోకముల యొక్క సర్వలోక వాసుల యొక్క ఇది అనుభవం అయ్యున్నదా లేదా అంటే అయం లోక వ్యవహార నైసర్గిక అని చెప్పేసి. అయ్యా ఈ లోకం వ్యవహారము లోకవాసుల యొక్క వ్యవహారం. లోక వ్యవహారం అంటే లోకవాసులనే కదా గుర్తిస్తాం మనం. లోక వ్యవహారం అంటే ఏమని గుర్తిస్తామా? లోక వాసుల వ్యవహారం. కాబట్టి ఈ లోక వ్యవహారం ఎలా ఉందంటే నైసర్గికంగా, నైసర్గికం అంటే స్వభావంగా జన్మత ఉన్నది వీళ్ళకి అని చెప్పేసి. పుట్టుకతో వచ్చేసింది అనమాట, ఉగ్గుపాలతో వచ్చేసింది. అట్లాగా ఉన్నది అని శంకరాచార్యుల వారు లోకల వ్యవహారాన్ని బాగా ఆయన ఏం చేశాడు, ఎక్స్పోజ్ చేసి పెట్టారు, బాగా అర్థం చేశాడు. ఎంత మహోపకార విషయం ఇది జరిగింది, అధ్యాసనయ్యా ఇలాగ ఉందయ్యా అని అప్పటికప్పుడే తేల్చిపరేసినారు. గుట్టంతా ఇక్కడే ఉందా లేదా? అయినా సరే జనాలు మాత్రం ఈ భాష భాగంలోనే వాళ్ళు గుట్టంతా, లోకులు గుట్టంతా, సర్వ ప్రపంచం గుట్టంతా చెప్పి పారేసినా సరే మరి జనాలకి మాత్రం అర్థం కావడం చూడండి బాగా. అందువల్ల ఇది తెలుసుకోవాల్సిన విషయాలు. ఒక్కొక్క పాయింట్ని ఎంతో గొప్పగా మనం విచారం చేయొచ్చు ఇక్కడ. అందువల్ల ఇలాగా మనుషులందరూ కూడా వికల్పభూతంగానే వికల్పాలతోనే నాదిది నాదిది
నేనిది అని పెట్టుకొని ఉన్నారే కానీ ఆ వికల్పాలు చేయకుండా వాళ్ళు మాత్రం వివేకం మాత్రం చేయడం లేదు. అందువల్ల వివేకంలో వికల్పాలు కలుగుతాయా, వివేకం లేకపోవడం బట్టి వికల్పాలు కలుగుతుంటాయా జనాల్లో? వివేకం లేకపోవడం బట్టి వికల్పాలు వచ్చాయి. కానీ వివేకం చేసిన వాడికి వికల్ప బుద్ధి నశిస్తుంది, నిర్వికల్ప బుద్ధి ఉంటుంది వివేకంలో. అందువల్ల సమాధాన చిత్తం కానీ, ఏకాగ్రత కానీ, నిశ్చయ జ్ఞానం కానీ, నిర్వికారమైన జ్ఞానం కానీ, ఇట్లా ఇవన్నీ కూడా సరే వివేకం వల్లే సంప్రాప్తమవుతుంది. ఇప్పుడు చెప్పేసినారు కదా. ఇప్పుడు లోక వ్యవహారాన్ని గురించి స్పష్టంగా ఢంకా గుద్దినట్టుగా శంకర్ల వారు అవతరింపజేశారు భాష్యాన్ని. ఇప్పుడు ఇది చూసుకోండి బాగా, అధ్యాస లక్షణాన్ని గురించి స్పష్టం చేస్తున్నారు. ఇదంతా కూడా విద్వత్ దృష్టితో చెప్పబడింది. ఈ అధ్యాస లక్షణం ఉంటుంది ఏ దృష్టితో? విద్వత్ దృష్టితో. పండితులకు బాగా మంచి భాష మీద పట్టున్న వారికి, భావాల మీద పట్టు తక్కువైనా భాష మీద పట్టు ఎక్కువ వీళ్ళకి. ఎవరికి? పండితులు. అలాగా పట్టున్న వారికి, భాష పటిమ ఉన్న వారికి, పాండిత్య ప్రకర్షణ ఉన్న వారికి, వాటి ద్వారా పేరు ప్రఖ్యాతులు రావాలి అన్న వారికి ఈ లక్షణాన్ని చేసి అందరి ముందు పెట్టాడు ఆయన. మీరు ఏమన్నా చెప్పండి, ఈ లక్షణాన్ని మీరు అధిగమిస్తే ఒట్టు, అతిక్రమిస్తే ఒట్టు, దాటితే ఒట్టుపో. నేను ఆ విధంగా లక్షణ రేఖలాగా లక్షణం చేసి పెడతా. ఈ లక్షణము యొక్క అర్థాన్ని దాటి మీరు ఏమన్నా చెప్పగలగండి. పదాలు ఇంత పెద్ద పెద్దవి చేసేస్తారు, ఇలాగా ద్రవిడ ప్రాణాయామం లాగా చేస్తారు మీరు లక్షణాలు. ఈ అర్థాన్ని దాటి మాత్రం చేయండి చూద్దాం. అందువల్ల ఒక మీటర్ అంత లక్షణం చెప్పినా మీటర్ అంత అర్థం మాత్రం ఉండదు. నేను చెప్పిన అర్థమే ఉంటుంది అన్నారు శంకర. మీటర్ అంత ఏం చెప్పారు? లక్షణం చెప్పారు. మీటర్ లక్షణం చెప్పారు, మీటర్ అర్థం మాత్రం లే, నేను చెప్పిన అర్థమే ఉంది. అంత మాత్రం చేత మీరే గమనించుకోండి. ఎంతమంది ఉన్నారో, ఎన్ని రకాలుగా లక్షణాలని గుప్పించారో వాటికి అంతా అర్థం నేను చెప్పిన అర్థమే. ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకోవడం, ఒకదాన్ని ఇంకొక రకంగా భావించుకొని ఉండడం, ఇదే జరిగింది కదా. అంత మాత్రం చేత ఎందుకు వాగుతారు ఎక్కువ అని అధ్యాస లక్షణాన్ని వివరించారు వాళ్ళ కొరకు. ఇదంతా కూడా పండిత చాప్టర్ చెప్తున్నారు చూడండి. ఆహా, అధ్యాస లక్షణం చెప్పాలి కదా. అది కహ అయం అధ్యాస, అధ్యాస నామైతే ముచ్యతే. అయితే మరే చెప్తున్నామండి, మీరు చెప్పారే అధ్యాస అని, లోక వ్యవహారం అంతా అధ్యాస పూర్వకమై ఉన్నదని. అధ్యాస అంటే ఏమిటి అన్నట్టు. మరి ఎంత చెప్పి రాముడికి సీతకి ఏమిటి సంబంధం అన్నట్టుగా చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ అధ్యాస అన్నాం. ఇతర లక్షణములే, ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకోవడమే, స్పష్టంగా ఉన్నా సరే విచారం చేయకపోవడమే అని కదా నేను చెప్పింది మామూలు భాషలో. మళ్ళీ లక్షణం అడిగాడు, ఉచ్యతే అని. పండిత భాష అని చెప్పలా? పండిత భాష చెప్తున్నాం చెప్పండి. ఇది అండర్లైన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావభాస. అది స్కెచ్తో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత ఒక వేరుడంత లక్షణం చేసి వాళ్ళ ముందు పెట్టాడు. ఈ వేరుడంత లక్షణాన్ని వీళ్ళు గజాలుగా చెప్పారు. ఎవరు? పండితులంతా. వేరుడంత లక్షణాన్ని చెప్పి శంకరాచార్య వారు వాళ్ళ ముందు ఇది పెట్టారు. వాళ్ళు గజాల లక్షణాలు చేసి పెట్టుకొని ఉన్నారు. ఇటు తిప్పి అడి తిప్పి. అర్థం మాత్రం ఈ వేరుడంత లక్షణంలో ఉండే అర్థమే
ఉంటుంది. దీని ధర్మం దాని మీద, దాని ధర్మం దీని మీద, అంతే. విపరీతంగా తెలుసుకోవడం. సార్ అది నీలాగా పీకి చెప్పవలసిన పని లేదు అని. అందుకని ఈ చాప్టరే పండిత చాప్టర్ అని చెప్పేసి. ఏది కాస్త బాగో ఎనప గుగ్గిళ్ళు అది మృదువుగా ఉండేది. ఇప్పుడు చెప్పేసింది లక్షణము అంతా తీరు, లోకం తీరు కళ్ళకు గట్టినట్టుగా దృష్టాంతంతో చూపించేసినాం. అక్కడ అన్నీ వచ్చాయా లేదా? అన్ని ఎవ్రీథింగ్ పాయింట్స్ అన్నీ వచ్చేసినాయి. ఏది ముందు చెప్పిన దానిలోనే. ఇదంతా ఇనప గుగ్గిళ్ళు అనమాట. పండితులకి ఇచ్చారు ఆయన. అది ఆయన చిన్న ముక్క పడేస్తే లక్షణాన్ని వీళ్ళు ఏం చేసినారు? ఎన్నెన్నో చెప్పుకున్నారు. ఎన్నెన్నో చెప్పుకున్న వాళ్ళు ఏమన్నా విడగొట్టేదానికి వచ్చారా అంటే వాళ్ళకి అర్థం కాల ఏం చెప్పారు. అందువల్ల తార్కికుడు ఎప్పుడైనా సరే ఘటం లేదు, కొండ లేదు అని చెప్పరా బాబు అంటే ఘటత్వావచ్ఛిన్న ఘటనిష్ట ప్రతియోగిత నిరూపకోభావ అని చెప్పేస్తారు. అంత ఎందుకయ్యా ఘటం లేదు, కొండ లేదు అని చెప్పేస్తే సరిపోదు. కానీ ఘటత్వావచ్ఛిన్న ఘటనిష్ట ప్రతియోగిత నిరూపకోభావ అని ఈ లక్షణం ఎందుకయ్యా? ఇలాగా పంచభూతాత్మకమైన భూమి, పంచభూతాత్మకమైనటువంటి కొండ, పంచభూతాత్మకమైన వాడు చేశాడు. అలాంటి పంచభూతాలతో కూడుకున్నటువంటి భూమి ఎందు పంచభూతాలతో కూడుకున్నటువంటి కొండ లేదు అని. ఇలా కొండ లేదని చెప్పరా బాబు అంటే ఇంత లక్షణం ఆడాలా? ఇట్లా అంటే తల తిప్పే పనులు ఇవన్నీ. అర్థమైందా? ఇలాగా. అందుకని ఎవరైనా వచ్చి అగ్గిపెట్టి అడిగారు అనుకోండి, నిన్న అగ్గిపెట్టి తెచ్చారు మా వారు, తెచ్చిన తర్వాత ఏం చేశారంటే అక్కడ పెట్టారు, ఆ తర్వాత ఏం చేసినారంటే చుట్ట కాల్చుకునేదానికి తీశారు, తీసిన తర్వాత ఏం చేశారంటే జోబులు వేసేసుకున్నారు, జోబులు వేసుకున్న తర్వాత ఏం చేశారు? పొలానికి వెళ్ళిపోయారు. లేదని చెప్పచ్చు కదా. ఇంత సోదరుకు నన్ను కనీసం గంట నిలబెట్టావు ఇక్కడ, లేదంటే ఇంకోటి అడుగుతాను కదా. నేను తెచ్చారంటావు, తెచ్చినప్పుడు నాకేమనిపించింది? అలాగైతే ఉంది అనిపించింది. అక్కడ పెట్టారన్నప్పుడు నాకేమనిపించింది? నువ్వు ఇచ్చేస్తావని. మరి చివరికి చూడకపోతే ఏముంది? తేలింది లేదని తేలింది. ఆ మాట ముందుగా చెప్తే ఇంకో చోట పోతాను కదా. అట్లా ఉంటుంది ఈ తార్కికుల లక్షణాలు, బౌద్ధుల లక్షణాలు, ఇట్లాంటివన్నీ. గొప్ప పండితులు వాళ్ళు. శంకరాచార్యుల వారు విసిరినటువంటి అనుభవం ముందు ఏమి ఆగరు వాళ్ళు. అందుకని వాళ్ళకు ఒక లక్షణం చేసి వాళ్ళ ముందు పెట్టాడు ఆయన. స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస. దీన్నే అధ్యాస లక్షణం అంటారు. వాళ్ళ కోసం తయారు చేసుకున్నాడు ఆయన. మన కోసం అయితే ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని ఉన్నాడు. మనం స్పెషల్గా చేస్తుంటారు వాళ్ళ కోసం కూడా లక్షణాలు. అంటే వాళ్ళకి మింగుడు పడదు కదా, ఆ లక్షణాలు విచిత్రంగా ఉండాలి కదా. అట్లా స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస. గుర్తుపెట్టుకోండి, ఇదే చెప్తున్నాను చూడండి. ఇది ఒకటి. దీనికి అర్థం చెప్పుకొని ముందుకు పోదాం. అయ్యా ఎదురుగా, పరత్ర అంటే ఎదురుగా, ఎదురుగా స్మృతి రూప పూర్వదృష్ట అవభాస అని. ఎదురుగా నీకు ఉండేటువంటి విషయం ఉందే, అది స్మృతి రూపంలో ఉన్నది, ఉండి అక్కడ గోచరమవుతూ ఉన్నది. అది అర్థం. స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస. నీకు పూర్వదృష్టము, పూర్వం చూసింది ఎదురుగా స్మృతి రూపంలో ఉండి నీకు అక్కడ గోచరము అని. నీకు ఇదివరకు చూసిన విషయము స్మృతి రూపంలో ఉండి ఎదురుగా గోచరము. అప్పుడు ఎదురుగా గోచరం అయ్యేది స్మృతి రూపంలో ఉండి ఎదురుగా గోచరం అవుతూ ఉన్నది అనమాట అర్థం. అంటే ఎదురుగా ఉండే విషయము
పూర్వమే నువ్వు చూసి ఉన్నావు కాబట్టి ఆ అనుభవం శృతి రూపంలో నీలో ఉంది కాబట్టి ఎదురుగా నీకు కనిపించుతున్నది. ఎదురుగా కనిపించేదానికి కారణం ఏంటంటే స్మృతి రూపమైన పూర్వదృష్ట అవభాసమే అని చెప్తారు. దీన్ని అధ్యాస అంటారు. దీన్ని ఏమంటారా? అధ్యాస. ఇప్పుడు చూడండి, ఎదురుగా కనిపించేదానికి ఇదివరకు స్మృతి రూపంగా మీరు పెట్టుకున్నటువంటిదే కారణమే కానీ నిజంగా ఎదురుగా కనిపించేది స్మృతి లేకుండా మాత్రం గోచరంగానే కాదు అని అర్థం. ఎదురుగా గోచరమయ్యే విషయము స్మృతి రూపంగా ఉండి గోచరమయ్యిందే కానీ స్మృతి రూపంగా లేకపోతే అక్కడ గోచరంగానే కాదు. అందువల్ల ఎదురుగా ఉండే విషయం అంతా కూడా పూర్వం చూసిన విషయమే స్మృతి రూపంగా ఉండి గోచరమయ్యింది. అప్పుడు ఇది అధ్యాస అంటారు దీన్ని. దీనిలో గుర్తు ఇప్పండి చూద్దాం. అంటే నువ్వు ఎదురుగా ఉండే వస్తువుని ఉన్నదన్నట్టుగా చూడలేదు అన్నమాట. అర్థమైందా? ఎదురుగా ఉన్న విషయాన్ని ఉన్నదన్నట్టుగా చూడలేదు అన్నమాట. పూర్వం చూసిన దాన్ని స్మృతిలో పెట్టుకొని అక్కడ చూసావన్నమాట. అర్థమైందా? పూర్వం చూసిన దాన్ని స్మృతిలో ఉంచుకొని అక్కడ చూసావన్నమాట. ఎదురుగా ఉన్నదాన్ని ఉన్నదన్నట్టుగా చూడలేదన్నమాట. అర్థమైందా? ఎదురుగా ఉన్నదాన్ని ఉన్నదన్నట్టుగా చూడలేదన్నమాట. ఇదివరకు చూసిన దాన్ని స్మృతిలో పెట్టుకొని చూసావన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, లోక వ్యవహారంలో దీన్ని లోక వ్యవహారంలో సమన్వయం చేసుకోండి. ఆ మీద నేనేదో చెప్పేస్తాను, మీరేదో నమ్ము కూర్చుంటారు. నిజం అంటే ఆ ఎదురుగా ఉండే మనిషి గురించి నీకు తెలుసా? తెలియదు. మరి నువ్వేం తెలుసుకున్నావు? ఆమె మీద ఆ విధంగా రసరసలాడుతున్నావు. ఆయన ఆమె గురించి ఏదో చెప్పాడు, దాన్ని పెట్టుకొని ఆమెను చూశా నేను.